సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ ఎక్స్పెరిమెంట్ తెలుగు అనమాట. ఈరోజు మనం ఒక క్రేజీ సైన్స్ డే ప్రాజెక్ట్ అయితే అయిపోతున్నాం. అదేంటంటే ఫైర్ అలారం అనమాట. ఇదే ఫైర్ అలారం ప్రాజెక్ట్ వచ్చేసి దీనైతే నేనే మేక్ చేశాను. బయట దీన్ని పూర్తిగా కార్డ్బోర్డ్తో అయితే మేక్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి మన కాంపోనెంట్స్ అనమాట. బయట ఈ వీడియో లాస్ట్లో అయితే ఎలా వర్క్ అవుతుందో దీన్ని మెకానిజం అయితే మీకు చెప్తాను అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే వీడియోకి అయితే నేను 100 likes టార్గెట్ ఇస్తాను, తప్పకుండా కంప్లీట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ ఫైర్ అలారం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ మీరు ఒక కార్డ్బోర్డ్ పీస్ అయితే వేసుకోవాలన్నమాట. కార్డ్బోర్డ్ పీస్ని అయితే మీరు బేస్ కిందకి అయితే యూజ్ చేసుకోవాలి కాంపోనెంట్స్ అరేంజ్ చేసుకోనికి. నెక్స్ట్ వచ్చేసి ఒక 12V బజర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకు ఆటో షోరూమ్లో అయితే ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. ఇది 12V బజర్ అయితే మెన్షన్ చేస్తుంది. 10 రూపీస్కి అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక బల్బ్ చార్టర్ అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ షాప్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ అయితే ఒక DC స్విచ్, అలాగే ఒక 3.7V బ్యాటరీ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 3.7V బ్యాటరీని అయితే మనం కార్డ్బోర్డ్ బేస్కి అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట నీట్గా, ఫెవిక్విక్తో కానీ ఫెవికల్తో కానీ. గైస్ మీరు చూసినట్టయితే మన 3.7V బ్యాటరీని అయితే పర్ఫెక్ట్గా స్టిక్ చేశాను కార్డ్బోర్డ్ బేస్కి అయితే. వచ్చేసి అవుట్పుట్ వైర్స్ అనమాట. ఇప్పుడైతే మనం ఒక DC స్విచ్ అయితే తీసుకొని మన కార్డ్బోర్డ్ బేస్కి అయితే స్టిక్ చేసుకోవాలి, ఫెవికాల్తో కానీ ఫెవిక్విక్తో కానీ. నేనైతే డెమో మోడల్లో చేస్తున్నా కాబట్టి నార్మల్గా అయితే స్టిక్ గైస్ ఇప్పుడు మనం బ్యాటరీ పాజిటివ్ వైర్ని వచ్చేసి మన స్విచ్కి అయితే జాయిన్ చేసుకోవాలి అనమాట. ఇక్కడ మేము స్క్రూ యూజ్ చేసుకొని స్క్రూ అయితే టైట్ చేసుకున్నాను అనమాట. మీరు చూసినట్లయితే మీరు టైం ల్యాప్స్లో అయితే చూడండి. గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే మన బ్యాటరీ పాజిటివ్ అయిన వచ్చేసి స్విచ్కి అయితే జాయిన్ చేసుకున్నాను అనమాట పర్ఫెక్ట్గా. సో గైస్ ఇప్పుడు ఒక 12V బజర్ అయితే వేసుకోవాలన్నమాట. 12V బజర్ని అయితే మనకి కార్డ్బోర్డ్ బేస్ పైన అయితే స్టిక్ చేసుకోవాలి, ఫెవిక్విక్తో కానీ ఫెవికాల్తో కానీ. ఇలా స్టిక్ చేసుకున్నాం. మీరు చూసినట్లయితే ఇప్పుడైతే మన బజర్ పాజిటివ్ వైర్ వచ్చేసి స్విచ్కి అయితే జాయిన్ చేసుకున్నాను. ఇక్కడ మీరు వన్ థింగ్ చేంజ్ ఏంటంటే మన స్విచ్ అయితే రీప్లేస్ చేసాను అనమాట. ఓల్డ్ స్విచ్ డ్యామేజ్ అయితే మీరు చూసినట్లయితే ఇక్కడ నేను సోల్డింగ్ వేసుకుంటున్నాను ప్రాపర్గా బజర్ పాజిటివ్ వైర్ వచ్చేసి స్విచ్కి అయితే. ఇలా మీరు కూడా ప్రాపర్గా సోల్డింగ్ వేసుకోండి, లేకపోతే మనకి మళ్ళీ లూజ్ అయ్యి ఊడిపోవడం గట్రా జరుగుతుంది, లేకపోతే దొంగెట్టాడు. సో గైస్ మన బజర్ పాజిటివ్ వైర్ అయితే స్విచ్ పాజిటివ్కి అయితే ప్రాపర్గా సోల్డింగ్ వేసుకున్నాం. ఇప్పుడు 2 అవుట్పుట్ వైర్స్కి అయితే మనమైతే బల్బ్ ఫిలమెంట్ని అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. గైస్ మన బల్బ్ చార్టర్ అయితే వేసుకున్నాను అనమాట. చార్టర్ క్యాప్ అయితే రిమూవ్ చేసుకోవాలి టాప్లోది. రిమూవ్ చేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా కాంపోనెంట్ అయితే ఉందన్నమాట. దాన్ని అయితే మనం కట్ చేసుకోవాలి. అదైతే మన ప్రాజెక్ట్లో యూజ్ లేదు. గైస్ ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కాంపోనెంట్ అయితే పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటుంది అనమాట కటర్ సాయంతో. ఇప్పుడైతే మనం దీన్ని మన ఫిలమెంట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మన అవుట్పుట్ వైర్స్కి అయితే ఫిక్స్ చేద్దాం. గైస్ ఇప్పుడు మనం ఒక క్యాప్ తీసుకొని అయితే బేస్ కింద అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. కార్డ్బోర్డ్ పీస్ పైన మన ఫిలమెంట్ని అయితే యాడ్ చేసుకోవాలి, ఫెవిక్విక్తో స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మన అవుట్పుట్ వైర్స్ అయితే సోల్డింగ్ వేసుకోవాలన్నమాట. మీకు సోల్డింగ్ వేసాక చూపెడతాం. గైస్ మన అవుట్పుట్ వైర్స్ అయితే మన ఫిలమెంట్కి అయితే సోల్డింగ్ వేసుకున్నాం అనమాట ప్రాపర్గా అయితే. ఇప్పుడైతే మనం వైర్స్ అయితే నీట్గా అయితే సెట్ చేసుకున్నాం అనమాట గ్లూతో అయితే స్టిక్ చేసి. ఇప్పుడైతే మనం దీన్ని టెస్ట్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసి మనమైతే ఇక్కడ బంద్ చేస్తామో అప్పుడైతే మనం వర్క్ అవుతుంది అనమాట మన ప్రాజెక్ట్ వచ్చేసి. ఇప్పుడైతే మీకు టెస్టింగ్లో అయితే చూపెడతాను అనమాట. సో గైస్ ఇప్పుడైతే మన ప్రాజెక్ట్ని అయితే టెస్ట్ చేద్దాం అనమాట ప్రాపర్గా. నేనైతే స్విచ్ అయితే ఆన్ చేస్తాను, పవర్ అయితే సప్లై అవుతుంది. ఎప్పుడైతే మన ఫిలమెంట్ని అయితే మ్యాస్టిక్తో అని లైటర్తో హీట్ చేస్తామో అప్పుడైతే మనకి బీప్ సౌండ్ అయితే ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో అయితే నేనైతే బీప్ సౌండ్ అయితే వస్తుంది. నేనైతే బంద్ చేస్తున్నాను, ఫిలమెంట్ని అయితే హీట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి బీప్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. బజర్ అయితే రన్ అవుతుంది అనమాట. మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట బర్న్ అవుతుందని సంథింగ్ అని. మన ప్రాజెక్ట్ అయితే ప్రాపర్గా రన్ అవుతుంది అనమాట. సో ఓకే గైస్ చూసారు కదా వీడియో. ఇప్పుడైతే నేను ఈ ఫైర్ అలారం ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మీకు అయితే చెప్పబోతున్నాను అనమాట. ఆల్రెడీ చూసారు కదా టెస్టింగ్ అయితే. ఇప్పుడు మీకు ఎలా వర్క్ అవుతుందో అయితే మీకైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే ఈ ఫిలమెంట్ని అయితే మనం హీట్ చేస్తామో అప్పుడైతే లోపల 2 టర్మినల్స్ అయితే ఉంటాయి. అవి టచ్ అయ్యి మనకైతే బీప్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఒకసారి చూడండి, నేను హీట్ చేస్తున్నాను టర్మినల్, అది మన ఫిలమెంట్ అయితే హీట్ చేస్తున్నాను. జస్ట్ చూడొచ్చు మీకైతే బీప్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి వినండి, చూడొచ్చు చాలా హెవీ బీప్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఈ వేలో అయితే మన ఈ ఫైర్ అలారం అయితే వర్క్ అవుతుంది అనమాట. బయట ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. అలా నెక్స్ట్ వీడియో ఏం కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ సండే అయితే బుజ్జి వీడియో అయితే రాబోతుంది, తప్పకుండా వెయిట్ చేయండి. ఆ వీడియోకి అయితే మీకైతే బెస్ట్ అవుట్పుట్ అయితే ఆ వీడియో అయితే తెస్తాను అనమాట. ఇంతవరకు మన ఛానల్ కొత్తగా చూస్తారో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే పైన ఐకాన్స్లో కనిపిస్తున్న వీడియో క్లిక్ చేసి వాచ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్ బాయ్.